హైదరాబాద్ని విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్సు, మా కోఆర్డినేటరు, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు దాదాపు ఒక 150 మంది ఎంపీలని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా.